చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి. సమస్తం ఏది చేసినా దేవుని పేరిట చేయండి. ముందు మాట ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అది ఉండాలి. నీ జీవితంలో చేసిన మేలుకి నాకు ఈ మేలు చేశాడు కాబట్టి నేను దేవుడిని స్తుతిస్తాను. మనము ప్రతి మాసము మాసాంతరకుడికి పెడుతున్నాం. దాన్ని ఏమంటారు? స్తుతికుడికే. ఈ మాసం అంతా నువ్వు కాపాడినందుకు అని స్తుతికుడికి పెడతాం. ఇదేమో అందరూ కలిసి చేసుకుంటున్నటువంటి స్తుతికుడిగా. అలా కాకుండా నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు చేసిన మేలుకి నువ్వు స్తుతి చెల్లించమని బైబిలు మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క ప్రేమలో 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎల్లప్పుడూ అన్నాడు. ఇక్కడ పాట కూడా మనం అదే అంటాం. ఏమంటే నిత్యము స్తుతించిన అంటే ఎప్పుడు స్తుతించిన రుణం తీరదు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పుడు ఇక్కడ వచ్చి వెళ్తావు, దారిలో ఏమి అవ్వకుండా ఇంటికి వెళ్ళావు, ప్రార్థన చేసుకుని ప్రభువా క్షేమంగా ఇంటికి నడిపించినందుకు నీకు స్తోత్రం అనలేవా? సరే అంతా అయిపోయింది, భర్త గారు కూడా వచ్చారు, అంత రాత్రి అయిపోయింది, 10 అవుతుంది, 9 అవుతుంది, మరి పడుకోబోతున్నావు. చిన్న ప్రార్థన, అయ్యా మమ్మల్ని అందరినీ కాపాడావు, ఈరోజు రాత్రి మంచి సుఖమైన నిద్ర దయచి ఏ అపాయము కీడు మాకు సంభవించకుండా చేయి, మా ఇంటి చుట్టూ నీ అగ్ని కంచి వేయ్యా, తిరిగి ఉదయకాలమున చురుకైన మెలకు దయచేయ అనే ప్రార్థనలు ఉన్నాయా మీకు? నేర్చుకున్నారా అసలు? ఎప్పుడు బైబిల్ చెప్తా ఉంది, ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో, ప్రతి విషయం. ఏమో ఎప్పుడు పడిపోతావు నీకేమన్నా తెలుసా? ప్రార్థన లేని జీవితాలు తొందరగా పడిపోతాయి, తేలిగ్గా పడిపోతాయి. సాతానుడు త్వరగా కొట్టేస్తాడు ఆ జీవితాలు. ఈ లోకంలో మనం పుట్టింది దేనికోసం అంటే దేవుడిని ఘనపరచడం కొరకే. దేవుడు ఎన్నుకున్న దేనికి మనల్ని? ఇంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల, అందరు రారే? ఎన్నుకున్నాడు నేను. చెప్పండి, దేవుని గురించి చెప్పండి. మీ కుటుంబీకులు రండి ప్రార్థనకి. ఎందుకని కుటుంబంలో ఉన్న వాళ్ళంతా రారు ప్రార్థనకి? అంటే నీలో దేవుని ప్రేమ తక్కువగా ఉంది, లేదా కొరబడింది, లేదా ఒక 10% ఉంది. అంటే ఏదో ఆదివారం చర్చికి వెళ్తాం కాసేపు, ఇంకా మళ్ళా కనపడం దేవుడి సన్నిధిలో. ప్రార్థనలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, పోనీ ఒంటరి ప్రార్థనలు ఉన్నాయా? లేవు. నిన్ను నువ్వు కడుక్కుంటావా? లేదు. బలారాధన వచ్చిందంటే బలారాధనకు ఒక అరగంట ముందు వస్తావా? అది లేదు. అంటే ఏదీ లేదు. నీ జీవితంలో కడుక్కునేది అనేది లేదు అసలు. మరి ఎలాగ దేవుణ్ణి మహింపరిచేది మనం? అవకాశం నీకు ఇచ్చాడు, ఎన్నో ఆదివారాలు ఇచ్చాడు, ఉపవాస ప్రార్థనలు ఇచ్చాడు. ఏమండి, మరి ఆ దినాల్లో మనం ప్రభువుని గణపరచడానికి సరైన టైం కన్నా ముందు వస్తున్నామా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అని అంటే, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళి ఆ గడప దగ్గర కూర్చొని లేకపోతే నించొని ఎప్పుడు వస్తారు అయ్య గారు, ఎప్పుడు వస్తారు అయ్య గారు, ఎప్పుడు వస్తారు డాక్టర్ గారు అని ఎదురు చూస్తాం చూడండి. అది కృతజ్ఞత అండి. ప్రభు సన్నిధిలో నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు చూడు, అంటే కృతజ్ఞత లేని జీవితం అది. అరే లోక సంబంధంగా ఒక డాక్టర్ దగ్గరకో ఒక అధికారి దగ్గరకో పోయి నించొని బాగలేకపోయినా, ఏమండి మరి ఇక్కడ ఉంటేనేమో అడుగడుక్కి కూర్చొని, అడుగడుక్కి కాళ్ళు చాపి, అడుగడుక్కి నిద్రపోతూ, అడుగడుక్కు గోడ కానుకునే నువ్వు అక్కడ గంటల తరబడి నించొని విధేయత చూపుతావు. అక్కడ దేవుడి దగ్గర చూపవు. కృతజ్ఞత లేని జీవితాలు అయ్యి.
ప్రభువుకి ఎక్కువ టైం ఇవ్వండి, లోకంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. తెస్సలోనికే మొదటి పత్రిక, తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎప్పుడు దిగాలుగా ఏంటో ప్రార్థనకి వెళ్తున్నాగా నేను జరగలేదు ఇలా అనకండి. అప్పుడు నువ్వు ఆ ప్రశ్న వేసుకో, నేను సరిగా ప్రార్థనకి వెళుతున్నానా? ప్రార్థనకి వెళ్తున్నాను ఏదో ఇలాగైంది అనకు, నువ్వు సరిగా వెళుతున్నావా లేదా అనేది గమనించాలిగా. సక్రమంగా వెళ్ళానా ప్రభు సన్నిధికి? ఇప్పుడు అడుగు, అయ్యా నీ సన్నిధిలో నేనేమన్నా తప్పిపోతా? లేదు కదా. నీకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా నేనేమన్నా తప్పించానా? లేదు కదా. ఆలస్యంగా వచ్చానా? లేదు కదా. ఇసుకే అదే కదా అంది, నీకు అనుకూలంగా ఎలా నడిచిద్దో జ్ఞాపకం చేసుకో అన్నాడుగా. దేవుణ్ణి ప్రేమించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుడు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన ఉండాలి. ఎంతమంది చేస్తూ ఉన్నారు ఇది? ఏదో 2 రూపాయలు మన చేతిలోకి వచ్చినాయి కదా, సమయం దొరికింది కదా అని ప్రార్థన పెట్టుకోవచ్చు, కాదనట్లేదు. ప్రార్థన పెట్టుకోకూడదు అంటలా, పెట్టు, సాక్ష్యం చెప్పు, మంచిది. ఆ సాక్ష్యములు, ఆ స్తుతి కూడికలు మీ కుటుంబీకులకు ముఖ్యంగా, అంటే మీ కుటుంబంలో మీ పురుషులు, మీ పిల్లలు అందరూ అటెండ్ అయితేనే అది సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కూడిక. మీ కుటుంబీకులే రాలేదనుకోండి, అది సంపూర్ణమైన కృతజ్ఞతాస్తుతి కూడిక అవ్వదు. అంటే ఒకళ్ళేమో స్తుతిస్తున్నారు, మరొకడేమో స్తుతించకుండా తిరుగుతున్నారు ఎక్కడెక్కడో. దేవుడికి మహిమ వస్తుందా? మార్తా మరియల ఇంటిలోని వారంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. అందరూ అంటే 3 వాళ్ళు, మార్తా, మరియా, లాజరు. 13 మంది, యేసు ప్రభుతో పాటుగా 13 మంది, అంటే 16 మంది ఆ ఇంట్లో స్తుతిస్తూ ఉంటారు. నీ ఇంటికి దైవ సేవకుడిని సంవత్సరంలో ఒక్కసారైనా పిలిపిస్తున్నావా? అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడుగుతున్నావా? రోగం వచ్చినప్పుడన్నా కనీసం అయ్యా వచ్చి కొంచెం ప్రార్థన చేసేయాలండి అని అడుగుతున్నావా? మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఆసుపత్రిలో చేరింది, అన్నారే, మాకు తెలియదు, ఏదో బాగలేదని రాత్రిపూట చేర్చారట. చేరిస్తే అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేస్తుంది, అయ్యగారు ఒకసారి ముందుగా ఫోన్లో ప్రార్థన చేయండి, వీలైతే రేపు వచ్చి ప్రార్థన చేయండి. కష్టంలో కూడా ప్రార్థన కావాలని కోరుకునే నిజమైన విశ్వాసులు ఉంటారండి. కొంతమంది ఏమో అసలు దగ్గరికే రానిరండి, ప్రార్థనే వద్దు మాకు, మేమే బాగుపడతాం, మేమే వచ్చేస్తాం. అది మంచి పద్ధతి కాదండి, అది ఎప్పటికీ మంచి పద్ధతి. నాకు బాగలేకపోతే నేను నా గ్రూపులో పెడితే కొన్ని 100 మంది నాకు ఫోన్లు చేసి, అయ్యగారు మీకు ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, మీరు నమ్మకంగా పనిచేస్తున్నారు, మీకు సహాయం చేస్తారని నాకు మెసేజ్లు పెడతారు, ఫోన్లు చేస్తారు. ఎందుకు మనకి పాస్టర్ల యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, పాస్టర్ల ప్రార్థనలు కావాలి? మనము సాతాను శక్తుల నుంచి దూరం అవ్వాలంటే ప్రార్థన కావాలి. ఈరోజున స్తుతి కూడకం పెట్టుకుంటున్నావంటే ఏ ఆటంకము కలగకుండా నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. మాకు ఇంటిలిపాది దేవుడి సన్నిధికి రావాలని నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. అయ్యా అందరూ సక్రమంగా టయానికి రావాలని నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. నేను ఆన్లైన్లో సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నా, ఆ తల్లి ఎప్పుడో వచ్చి కూర్చుంది అక్కడ, 6:45 నుంచి చూస్తూ ఉన్నాను. ఆవిడ కూర్చొని నాకు అనుమానం వచ్చింది, ఈ చిన్న శాలిటీ ఎవరబ్బా, లూర్దమ్మ కాదే, కూర్చునిడ సరిపోద్దామైతే ఏమో కాదే అనుకుంటూ చూస్తూ ఉంటే రమణ అని అర్థమైపోయింది. అక్కడే కూర్చుంది, ఎవరు లేరు అప్పుడు. పిల్లరా ఆమె వచ్చి ఇప్పటికి 1:30 అయిపోయింది, మనం వచ్చి 1/2 గంట కాలం. 8 గంటలకు వచ్చిన వాళ్ళు, 8:15కి వచ్చిన వాళ్ళు.
ఇంకేముందండి? ప్రార్థన ఏంటి? తింటానికా మనం వచ్చింది దేవుడి సన్నిధికి? ప్రార్థనకు కాదా? ఒక పాట పాడదాం, చక్కగా దేవుడిని మహింపరుద్దాం, మంచిగా దేవుడిలో ఎదుగుదాం. దేవుడు కోరుకుంటున్నటువంటి విధానము తప్పిపోతూ ఉన్నారు ప్రజలు. దేవుని యొక్క ప్రేమలో అదే గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనానికి వద్దాం. 3వ వచనం, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీరు సంఘానికి వస్తున్నా, రాకపోయినా, ఆలస్యంగా వస్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటున్నా, మీ ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతూ ఉన్నా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నా కూడా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనప్పుడు మీరు రండి, మీ అందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తుంది ఇక్కడ. టీచర్ గారు కానీ, లూద్దమ్మ కానీ, నేను కానీ అందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకండి మాకంత బాధ? మీరు రావట్లేదు, పక్కపక్కనే ఉన్నారు, అయినా ఎందుకు చేయాలి ప్రార్థన? మా బాధ్యత. నువ్వు ఎలాగూ చేయట్లా, నీకు నువ్వు చేసుకోవట్లా కదా. నీకు నువ్వు గనక ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. అవును, నువ్వు ప్రార్థన చేయి. నిజంగా దేవుడు రాత్రిలో లేకపోతే పగలో ఏదైనా సందర్భంలోనో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అనుభవం కావాలా వద్దా నీకు? దాన్నే దేవుణ్ణి ఘనపరచడం. ఆయన నీతో మాట్లాడుతున్నాడని ఇక్కడికి వచ్చి రాత్రికాలం ఇలాగ ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను, ఏదో వాక్యం విన్నాను, ఇలా పడుకున్నాను, అయ్యా నా పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను, ఆయన ఇలాగ నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పగల స్తోమత కలిగిన విశ్వాసులు కావాలి దేవుడికి. వచ్చామా పోయామా, పార్టీలు మారినట్టు సంఘాలు మారుతావా? ఏమండి, పార్టీలు మారి డబ్బు సంపాదించుకుంటుంటారు అనేక మంది. నువ్వు కూడా సంఘాలు మారి డబ్బు సంపాదించుకున్నావు అనుకుంటున్నావా? ఆత్మ సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఆత్మశుద్ధి లేని వారు దేవుణ్ణి ఎరగరు అని రాశాడు దేవుడు. ఆత్మశుద్ధి కావాలి, ఫస్ట్ అది నేర్చుకో. ఇంకేం అడగబాక అసలు. నువ్వు ఈ సంవత్సరం అంతా టయానికన్నా ముందు వచ్చేసి ప్రార్థన చేయి, నువ్వేం అడగబాకు. నీ ఇంట్లో బ్లెస్సింగ్స్ ఉంటాయో లేవో చూడు, డెఫినెట్గా వస్తాయి. ఎవరి కోసం వస్తాయి? డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే మనం సక్రమంగా నడిచాం. ప్రభు అక్రమంగా నడుచువారులారా నా వద్ద నుండి తొలగిపోండి. గొప్ప కార్యాలు చేసి వచ్చామని చెప్పారు. నువ్వు గొప్ప కార్యాలు చేసినా నాకు పనికిరావు, పో, యూఆర్ వేస్ట్ క్యాండిడేట్ అంటాడు దేవుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆ ముందు మాట ఏంటంటే మనము నెమ్మదిగా బ్రతుకు సుఖముగా బ్రతుకు నిమిత్తం. నెమ్మది సుఖంగా బ్రతకాలి అంటే నువ్వేం చేయాలంటే అందరి నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. చేస్తున్నావా? మీ కుటుంబీకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. లూద్దమ్మ గారి కుటుంబంలో మరి ఆమె, తన భర్త మరియు 3 పిల్లలు, 3కి వివాహాలైనవి, వాళ్ళకి భర్తలు, పిల్లలు. అంటే ఆలోచించి 3, 4, 12 మంది ఆ కుటుంబం. 7 2 14 మంది మనవాళ్ళు, మనవరాళ్ళు, దాదాపు 20 మంది ఉన్నారు. ఈ 20 మంది గురించి ఒక్కొక్కళ్ళని నువ్వు ఎత్తి ప్రార్థన చేస్తే, ఒక్కొక్క నిమిషం చేస్తే 20 నిమిషాలు పట్టుద్ది, 2 నిమిషాలు చేస్తే 40 నిమిషాలు పట్టుద్ది. చేస్తున్నావా? ప్రతి ఒక్కళ్ళ పేరెత్తి వాళ్ళకున్న డిఫాల్ట్స్ ఏంటో, అంటే వాళ్ళ తప్పులేంటో, రక్షణ లేకపోతే దాని గురించి, చదువు లేకపోతే దాని గురించి, ఉద్యోగం లేకపోతే దాని గురించి, బుక్కాపకీర్లాగా తిరుగుతుంటే దాని గురించి, చర్చికి రాకపోతుంటే దాని గురించి, ఒక్కొక్క అంశం నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే 40 నిమిషాలు పట్టుతుంది నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తే.
కానీ నువ్వు చేయవు. అలా ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళకు పుట్టిన పిల్లలు, మరి భర్తలు, భార్యలు, కోడళ్ళు, అలాగే అల్లుళ్ళు, వాళ్ళకి పుట్టిన పిల్లలు అందరి గురించి వాళ్ళ డిఫాల్ట్స్ ఏమున్నాయి? అయ్యా మాటలు రావట్లేదు ప్రభు, అయ్యా మాటలు రావట్లేదు అయ్యా. ఏడ్చిన సందర్భం ఉందా నీ కుటుంబం అంతా కలిసి? ఎవరో పాస్టర్ గారికి అప్పచెప్పి ప్రార్థన చేయమన్నావా? నీకు ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ఉన్న సమస్య గురించి నీ కుటుంబీకులు ఏడుస్తారా? ప్రార్థన చేస్తారా? స్తుతి చెల్లిస్తారా? స్తుతి అంటే మానవ హృదయంలో దేవుణ్ణి కనపరచడం. లేమిలో అయినా, కష్టంలో అయినా, బాధలో అయినా, ఇరుకులో అయినా, అనారోగ్యంలో అయినా దేవుడిని స్తుతించాలి. అపోస్తలుల కార్యగ్రంథంలో స్టెఫన్ని రాళ్ళు తీసుకుని కొడతా ఉన్నారు. ఏం చేస్తున్నారండి యూదులు? స్టెఫన్ని రాళ్ళు తీసుకు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఆకాశము తెరవబడటయు, మనిషి కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉండడు నేను చూసి అనగానే వీళ్ళు కోపం వచ్చేసి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి యాజకులుగా ఉన్నాం, మాకు కనపడలేదు, నీకు కనపడుతున్నాడు దేవుడు? కనపడ్డాడు. వీళ్ళకి కనపడరు, ఎందుకంటే వీళ్ళు మూర్ఖులు, రాళ్ళు తీసుకు కొట్టేవాళ్ళు. మంచివాడు ఎవరైనా క్రైస్తవుడు రాయి తీసుకు కొడతాడండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంటే ఎవడైనా రాళ్ళు తీసి కొడతారా? కొట్టారు. పౌలును కొట్టారు. ఎంతోమందిని ఇప్పటికీ కూడా రాళ్ళు తీసుకొని లేకపోతే ఇంకా రకరకాలుగా బాధపెట్టి చంపుతున్నారు. కానీ ఆ సందర్భంలో కూడా ఏమన్నాడు చెప్పండి స్టెఫను? వీరేమి చేసినారో వీరెరుగరు ప్రభువా. కృతజ్ఞతాస్తుతి. కష్టంలో కూడా, బాధలో కూడా, ఇరుకులో కూడా ఎప్పుడైతే మనకి నిజంగా ఆ భావన మన హృదయంలోకి వస్తుందో, ఇప్పుడు ఇందాక చదువుకున్నట్టు తిమోతి గ్రంథంలో నెమ్మదిగాను సుఖముగా ఉండే జీవితం దేవుడిస్తాడు. అర్థమవుతుందా నీకు నెమ్మది సుఖం కలిగిన జీవితం కావాలంటే కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లించాల్సిందే. లేదండి మేము బాగా తింటున్నాం, బాగానే బ్రతుకుతున్నాం, హాయిగా నిద్రపోతూ ఉన్నాం, అన్నీ మాకు సౌకర్యాలు ఉన్నాయండి, మాకేం దిగులు లేదని అంటావా? స్తుతి చెల్లించవా? దేవుడి యొక్క కోపం నీ మీద రగులుకోకముందే, నీ జీవితం మీద రగులుకోకముందే దేవుడి వైపు తిరుగు. దేవుడు కోరుకునేది అదే. అనేక పర్యాయాలు చెప్తాను, నేను ఇప్పుడు కూడా చెప్తాను. ముందుగా నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించుకోగల ప్రార్థన నీకు అవసరం. నీ కుటుంబాన్ని నడిపించుకో, బయట వాళ్ళ సంగతి వదిలేసే, ఎవరి గురించి చేయకు. నీ కుటుంబం గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక పావు గంట 20 నిమిషాలు చేయి. కుటుంబంలో 10 మంది ఉన్నారు, ఒక 5గురి గురించి పొద్దున్న చేయి, ఒక 5గురి గురించి సాయంకాలం చేయి. మారకపోతే ఒట్టే. నీ దగ్గర ప్రార్థన లేదు, నీ దగ్గర కృతజ్ఞత లేదు. వాళ్ళు పైన చెప్పి రండి ప్రార్థనకి, రాయ్యా ప్రార్థన కంటే నువ్వు పోలే అంటాడు. కానీ నీకు వెనకాల ప్రార్థన ఉండి, ప్రభువా నేను ఇంతగా ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు అడగబోతున్నా, నేను ఇప్పుడు అడగబోతున్నా. వారి మనసు మారి ప్రార్థనకు వచ్చినట్టు చేయదేవాన్ని మనసులో అనుకొని ప్రార్థన చేసి నడిపిస్తావా? నీకు ఆ మనసు రానంత వరకు నువ్వు అడుగుతూనే ఉంటావు, వాళ్ళు పోలే అంటుంటారు. రారు వాళ్ళు, సంవత్సరాలు 30, 40, 50 ఏళ్ళైనా రారు. ఎందుకంటే నీ దగ్గర అంత బలమైన ప్రార్థన లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉన్న చోటే దేవుడు మాట్లాడతాడు, కృతజ్ఞత లేని చోట దేవుడు మాట్లాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోనికి నేను వస్తా ఉన్నాను. ప్రియులారా, దేని గూర్చి చింతపడకుడి అని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గురించి ఏం చేయకూడదు? చింతపడకూడదు. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఆరోగ్యం పోయింది, కన్ను ఆపరేషన్ అయింది, పళ్ళు ఆపరేషన్ అయింది, కాలు ఆపరేషన్ అయింది, కడుపు ఆపరేషన్ అయింది, రకరకాలకి జరుగుతూ ఉంటాయి మానవుడికి. ప్రతి దాని విషయంలో కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అయ్యా నా కన్ను ఇలా ఉన్నా నీ సన్నిధికి నడిపించావు,
నా నోరు ఇలాగున్నా నడిపించావు అయ్యా, నా కాళ్ళు సరిగా లేకపోయినా నడిపించావు అయ్యా, నాకు మాటలు సరిగా రాకపోయినా నడిపించావు అయ్యా అయ్యా అని ప్రార్థన చేసే మనస్తత్వం నీకు ఉండాలి. నేను వెళ్ళే సంఘానికి అంతకుముందు ఒక అతను పోలియో, కాళ్ళు లేవు, అంటే ఈ మోకాల దగ్గర నుంచి కింద ఏమి ఉండదు, తోలిలాగా ఏలాడుతూ ఉంటుంది ఇట్లా, అంతే. కాళ్ళు అయితే ఉంటాయి కానీ బలం లేదు, వాటిల్లో ఎముకల్లో బలం లేదు. అతను దేవుని మందిరం దరిదాపుగా ఇక్కడి నుంచి 18 అడుగుల దూరం ఉందనుకుందాం లోపలికి. ఆ బండి వేసుకొని లోపల దాకా పోయాడు అతను. నేను అనేవాడిని, ఏమయ్యా నీకు కాళ్ళు లేవు కదా, నువ్వు అక్కడ దాకా పోవచ్చు, మిగతా వాళ్ళు అంటే ఇక్కడ బళ్ళు పెట్టుకుంటారు, నీకెందుకు అని అంటే, అయ్యా దేవుడి సన్నిధి అది, అయ్యా దేవుడి సన్నిధి, నేను ఇలాగా నడుచుకుంటూ లోపలికి వస్తాను, నా దేవుడి సన్నిధిలో నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించను. ఎంత దీనత్వం అండి. కాళ్ళు లేకపోయినా కూడా దేవుడి సన్నిధి అంటే ఎంత దీనం. ముందే వస్తాడు, ముందే కూర్చుంటాడు, పిల్లరా ప్రార్థన చేస్తాడు, పాటలు పాడుకుంటాడు. ఏది మందిరం స్టార్ట్ అయ్యేంతవరకు నేను కూడా ముందే వెళ్తాను, నాకు అలవాటు. ఎందుకంటే కుర్చీలు వేస్తాను, నేను తుడుస్తాను, అలాగే పట్ట వేసేవాడిని, అలాగే ఒక్కోసారి వాలంటీరు పని ఇచ్చేవాళ్ళు నాకు, అంటే ఆ చెప్పులు సర్దటం, ఆ పనులు చేశాను. ఏది వాక్యం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన దాకా కూడా ఇంకదే వాలంటీర్ పని. మరి నీకు ఉద్యోగం ఉంది, నువ్వు కారు వేసుకొని పోతావు, కారు వేసుకొని పోతే దేవుడు పని చేయడానికి, కారు వేసుకొని పోతే దేవుడు పని చేయకూడదా? సేవకుడు చెప్పిన పని చేయకూడదా? తగ్గించుకునేటువంటి స్థితి నాకు 30 ఏళ్ళకే దేవుడు ఇచ్చేసాడు. ఆ తగ్గింపు ఈరోజు కూడా సిగ్గుపడకుండా దేవుడు పని చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఊడవాలా, తుడవాలా, సర్దాలా, అన్ని పనులు ఒకవేళ ఎవరు లేకపోతే చేసేసుకున్నాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతి అనేది దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, చింతపడకుండా నీవు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవుడికి తెలిసి, ప్రభువా ఈరోజు మనకు కొంచెం ఆరోగ్యం బాగలేదు అయినా చర్చికి నడిపించావు అంటే ఇక్కడ ఏం కనపడుతుందండి? కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాన్ని దేవుడికి తెలియజేస్తాం. బాగలేకపోయినా నడిపించావు. ఎవరో నాకు చెప్తా ఉన్నారు, ఒక సిస్టరు, అయ్యా నేను హిందువుగా ఉన్న రోజులలో అనేక డాక్టర్ల దగ్గర తిరిగాను. ఓకే అయ్యా, అప్పుడు అనేక మెడిసిన్స్ ఇచ్చారు నాకు, బలం కోసం అని మెడిసిన్ ఇచ్చారు, అలాగే ఆకలి పుట్టించడం కోసం టానిక్లు ఇచ్చారు, అలాగే బి కాంప్లెక్స్ బిళ్ళలు ఇచ్చారు, చాలా ఇచ్చారయ్యా. 4-5 డాక్టర్ల దగ్గర తిరిగానయ్యా, దరిదాపు ఒక 20 ఏళ్ళు అయిందయ్యా. కానీ నాకున్న ప్రాబ్లం పోలేదు. నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చానో, ఎప్పుడైతే నేను ప్రభుకు ప్రార్థన చేశానో, అప్పటి నుంచి నాకు ఏ మెడిసిన్ లేకుండా మంచిగా తినేటువంటి స్థితి ఇచ్చాడు. అప్పుడు ఉన్న బలం కన్నా ఇప్పుడు మరొక 10 కేజీలు బలం ఇచ్చాడు, వితౌట్ ట్యాబ్లెట్. నేను ఎందుకు దేవుడి సన్నిధికి వచ్చానో నాకే తెలియదు, కానీ వస్తే బాగవుతుంది అని ఎవరో చెప్పారు, విన్నాను, వచ్చాను, నమ్మాను. అలాగే టయానికన్నా ముందు వెళుతూ ప్రార్థన చేసుకుంటున్నాను, ఎవరినే అడగను, ప్రార్థన చేసుకుంటాను. దేవుడు అద్భుతంగా నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, వితౌట్ ట్యాబ్లెట్. నిజంగా పిల్లలు, అలాంటి సాక్ష్యాలు కావాలి మనకి జీవితంలో. ప్రభువుని నమ్మాలి, ప్రేమించండి ప్రభువుని, అప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. మనము కృతజ్ఞత చెల్లించకుండా దేవుడి కార్యాలు చూడాలని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రేమ. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనములో చివరి భాగమును నేను జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు ఏం కావాలంట? విస్తరించాలంట. ఇంట్లో మన సంఘానికి ఒక ఆమె వచ్చేది, ఇప్పుడు రావట్లేదు, ప్రతి నెలా ప్రార్థన పెట్టుకునేది ఆ ఇంట్లో, కానీ తన యొక్క వ్యభిచార గుణాన్ని మానుకోవాలి.
ప్రార్థన అయితే పెట్టుకునేది, భోజనాలు కూడా పెట్టేది. అబ్బాయి ఎంత భక్తో అనుకున్నాం, ఎందుకంటే మన దగ్గర రక్షణ పొందిన వ్యక్తి కాదు ఆ అమ్మాయి, వేరే చోట నుంచి వచ్చి. అబ్బా నిజంగా ఎంత భక్తి ఏమికి, ప్రతి నెలా ప్రార్థన పెట్టుకుంటుంది, ఖర్చు అనుకోవట్లేదు. తీరా చూస్తే తనకి భర్త లేడు, ఆమె ఒక ప్రాటిస్ట్యూట్ లాగా తిరుగుతూ ఉంది. చాలా బాధ వేసింది నాకు. అంటే పడుపు సొమ్ముతోటి నువ్వు స్తుతి కూటం పెట్టుకున్నావా? దేవుడికి ఘనత. పాపం కదా అది. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపపు ఆలోచనలు కలిగి ఉంటుంది తప్పండి. మారు మనసు పొందండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఓ వ్యభిచారుడులారా అని ప్రభువారు మాట్లాడారు. కాబట్టి నీ జీవితంలో మార్పు అనేది అవసరం ప్రియులారా. మారకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, సరదాగా చర్చికి వచ్చినా దాని ఫలితాలు అలాగే ఉంటాయి. మనం పట్టించుకోకుండా చేను ఉంటే ఎలా పండుద్ది? అరకొరగా 1-2 బస్తాలు 3 బస్తాలు పండుద్ది. పట్టించుకుంటే, మందేస్తే, ఎరువేస్తే, నీళ్లు పెడితే, కంచేస్తే, తగిన కాలంలో కోస్తే పంట ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది. అలాంటి పంట కోస్తావా? లేదా 1 బస్తా 2 బస్తాలు కాసిన సాల్లేయా, ఎందుకంటే నేను చూడలేకపోతున్నాను, చేన్ని మందేయలేకపోతున్నా, ఎరువేయలేకపోతున్నా, నీళ్ళు ఎట్టలేకపోతున్నా. ఈ పనులు చేయకుండా ఉండి చేయనట్లా పండదో, అలాగ దేవుడి సన్నిధిలో కూడా నీ ఇష్టానుసారంగా వస్తే నీ కుటుంబపు చేను పండదు. పండిన విధానము ప్రజలు చెప్పుకోరిక. ఏదో బతుకుతారండి, వాళ్ళు ఏం రక్షణ లేదండి వాళ్ళకి. ఎవరు రారు, ఆమె కూడా ఇష్టం వచ్చినట్టు వస్తుంది అక్కడ అంతే చర్చికి. ఏమని చెప్తున్నారు దేవుళ్ళు? ఏదో అండి. అంటే పచ్చగా పండిన చేనుని చూసి ఎలాగైతే మనం మెచ్చుకుంటామో అలా మెచ్చుకోవట్లేదు ప్రజలు. కారణం ఏంటంటే మనం తగినట్లుగా ప్రార్థన చేయట్లేదు. మన జీవితంలో అభివృద్ధి కావాలనే మనం కృతజ్ఞతాస్తుతులు పెట్టుకుంటూ ఉంటాం. అంటే మరొక మేలు జరుగుతుంది, మరొక స్తుతి, మరొక మేలు జరుగుతుంది, మరొక కృతజ్ఞతాస్తుతి. అంటే నీ జీవితంలో అభివృద్ధి అనేది కనపడుతున్న కొద్దీ స్తుతికి యొక్క కూటాలు ఎక్కువైపోతాయి. ఒకవేళ మేలు జరిగినా కూడా స్తుతి కూటాలు లేవా? దాన్ని ఇంగ్లీష్లో గ్రోత్ అంటాం. అభివృద్ధిని గ్రోత్ అంటాం. దాన్ని విడదీస్తే జీ ఫర్ గాడ్ ఫియర్, అంటే దేవుని భయం ఉండాలి మొదట. ఆర్ ఫర్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం ఉండాలి. గ్రోత్ అనే విషయాన్ని చెప్తున్నాను. ఓ అంటే ఒబీడియన్స్, తగ్గించుకోవాలి. డబ్ల్యూ అంటే వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే టీ అంటే టెల్ ద గాస్పెల్, అంటే దేవుని యొక్క సువార్త ఇతరులకు చెప్పు. అమ్మ దేవుడు వాక్యం ఇలాగుంది, ఇలా మాట్లాడతాడు దేవుడు అని ఇతరులకు చెప్పగలగాలి. టెల్ ద గాస్పెల్. హెచ్ మీన్స్ దేవుని యొక్క హానెస్ట్ ఇన్ టాక్, మాటలలో యథార్థత ఉండాలి. నీ మాటల్లో యథార్థం, అప్పుడు దేవుడు నిన్ను గ్రో చేస్తాడు, అంటే అభివృద్ధి పరుస్తాడు. అలాంటి అభివృద్ధి నీ జీవితంలో నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయాలని ఆశపడుతూ మోకరించండి.